ఓం మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు నేను మీకు పసుపు గణపతి అనేది ఎలా చేయాలి అంటే గణపతి ఆకారంలోనే ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఓకేనండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం ఇలాగా ప్లేట్ కొంచెం పసుపు తీసుకోవాలండి. పక్కన కొంచెం వాటర్ కూడా పెట్టుకోవాలి. పసుపు గణపతి చాలా మంది ఏదైనా వ్రతాలు చేస్తున్నా నోములు చేస్తున్నా అన్నిటికీ ముందు గణపతి పూజ చేస్తాం కదండి. సో పసుపు గణపతి యాస్టేజ్ గణపతి లాగా వచ్చేటట్టుగానే మీకు ఇప్పుడు గణపతి చేసి చూపిస్తానండి. జస్ట్ 2 minutes కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కొంచెం ముద్దలా కలుపుకుంటామండి. మనం కన్సిస్టెన్సీ ఎంత మంచిగా వస్తుందో సో అలా కలుపుకుంటాం. ఇది మీరు ముందుగా ప్రాక్టీస్ కావాలి అంటే సో గోధుమ పిండి మనం కలిపేటప్పుడు చిన్న ముద్ద పక్కన పెట్టుకున్నా సో దాంతోనైనా కొంచెంగా మీరు ముందుగా ప్రాక్టీస్ అవ్వచ్చు. లేదు చిన్నపిల్లలు క్లే ఆడతారు కదండి. సో ఆ క్లేతోనైనా ప్రాక్టీస్ అయ్యాక మీరు వ్రతాలప్పుడు పూజలప్పుడు ఇలాగా వినాయకులా చేసుకోవచ్చండి. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. ఒక ఉన్నలా మూవ్ చేసుకోండి. ఇవి కొంచెం ఎక్కువగానే నేను తీసుకున్నాను మీకు చూపించాలని చెప్పి కొంచెం 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 ఒక మన ఇంత ఫింగర్స్ తోటి ఎంత వస్తుందో ఫింగర్స్ అంత తీసుకొని దాంతో కొంచెం షేప్ తీసుకురావచ్చండి. ఓకే, నేను హాఫ్ ముద్ద పక్కన పెట్టానండి. సో మీకు చూడండి కొంచెం చిన్న దాంతో మీకు చేసి చూపిస్తాను. మీరు క్లేతో ఈజీగా ప్రాక్టీస్ అవ్వచ్చు. లేదు మనం మాట్లాడుకుంటే చపాతీ ముద్ద కలిపినప్పుడు చపాతీ ముద్దతో కూడా ప్రాక్టీస్ అవ్వచ్చు. ముందుగా మనం ఇలాగా నిలువుగా ఉండేటట్టు చేసుకోవాలండి. జనరల్ గా మనం ఇలా పెట్టేస్తాము కొంచెం 3 ఫింగర్స్ వచ్చిన దాంతో సేమ్ యాస్టేజ్ అలాగా ఒక దగ్గర చేసి అలాగా ముందుగా ఇలా చేయాలండి. ఇది చేశాక వినాయకుడు అలాగా కొంచెం లావుగా బుజ్జిగా ఉంటారు కాబట్టి సో మనం అలాగే ఆ స్టేజ్ గా దగ్గరికి ఇలా చేసుకుంటాం. ఇలా చేసుకున్నాక ముందుగా మనం చెవులు చేసుకోవాలి. ఇది కొంచెం చేస్తున్నాను చెవులు సో మీకు మధ్యలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తొండాన్ని మనం ఎడం వైపు పెట్టేటట్టుగా తిప్పుకుంటాం. ఇలాగా మనం అంతా సేమ్ వినాయకుడి షేప్ లాగా తీసుకొస్తాం. ఆల్మోస్ట్ మీరు చెవులు చేస్తున్నప్పుడు మీకు ఆ షేప్ వచ్చేస్తుంది. చూసారా ఎలా ఉందో పసుపు గణపతి? ఏం లేదు, మనం ఇలా జనరల్గా చేసేస్తాం కదండి. ఇలాగా దాన్ని జస్ట్ చెవులు పెట్టి ఇలా ఎడం వైపు తొండం ఉండేటట్టుగా తిప్పుకుంటాం. సో దీనికి చిన్న బొట్టు పెడితే అయిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కడైనా జస్ట్ బ్రేక్ అవుతున్నప్పుడు లాగా వస్తే అక్కడ జస్ట్ తడి ఫింగర్ ఇలా పెట్టి దాన్ని అలా టచ్ చేస్తూ ఉంటే సో స్టిక్ అయిపోతుంది.
ఓకే, బొట్టు పెట్టేసాం, పసుపు గణపతి తయారు చేసేసాం. దీన్ని ఇంకా తమలపాకులో పెట్టేసుకొని మనం ఏ వ్రతాల దగ్గరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు.